హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరానందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే, ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే నేనైతే అంట్లు అయితే తోమేస్తున్నాను ఫ్రెండ్స్. నైట్ అయితే అసలు తోమలేదు, ఇంకా బద్ధకం వేసేసింది. ఇంకా మా అక్కమ్మకి మా హస్బెండ్కి అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను. వాటర్ అయితే పట్టేశాను, ఫుల్గా వాటర్ అయితే పట్టేశాను. బాటిల్స్ కూడా పట్టేసి మా అబ్బాయివి వాటర్ పాలు బాటిల్ అయితే తోమేసి చపాతీ పిండి అయితే బయటకు తీసాను, కానీ పూరీలు చేద్దామని అస్సలు ఇంకా ఓపిక లేక ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా బట్టలు కూడా మార్నింగే వేసేసాను, కానీ అవి ఆరేసేసరికి 12కి ఆరేసాను. ఇంకా మా అక్కమ్మకి స్నానం చేపించి తీసుకొచ్చాను. వాడు బట్టలు వేసుకో అంటే ఎంత అల్లరి పెడుతున్నాడో చూడండి, మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను అన్నైతే అట్లా వదిలేసి ఇంకా ఇల్లు ఊడ్చేసాను. ముందే ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా మాఫ్ అయితే పెట్టాను. ఈరోజు సండే కదా, ఇంకా ఇంకా చాలా రోజులు ఒక 2 days అవుతుంది మాఫ్ పెట్టక. బాగా చిరాకుగా ఉంది. చిన్నపిల్లడు కదా, ఇంట్లో ఉన్నాడు. వాడు ఏదో ఒకటి తినేసి కింద పడేస్తే చీమలు అవి వస్తాయి కదా అని ఇంకా నేను 2 daysకి ఒకసారి అయితే మాఫ్ అయితే పెడతాను. ఇంకా ఆ రోజు మాఫ్ అయితే పెట్టాను. ఇంకా నన్ను అయితే కొడుతున్నాడు చూడండి. ఇంకా మటన్ అయితే మటన్ ఫ్రై ఇంకా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ మార్నింగ్ అయితే తోమేసాను. ఇంకా పని అంతా అయిపోయేసరికి గిన్నెలు ఎన్ని అయినాయో చూడండి. ఇంకా మా అబ్బాయి అయితే రెడీ కూడా అయిపోయాడు. ఇల్లంతా ఊడ్చి మాఫ్ పెట్టేసి ఇల్లంతా నీట్గా అయితే సర్దేశాను, కానీ అలా అయితే ఉండదు. మా అబ్బాయి పడుకున్నాకే నీట్గా ఉండిద్ది. ఇంకా మటన్ ఇంకా ఫ్రైకిను కర్రీకి నీట్గా వాష్ చేద్దామని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని నిమ్మరసం అయితే వేసుకున్నా. నీసు వాసన అయితే పోతుంది. ఇంకా ఫ్రైకి అయితే పక్కన ఇదైతే కర్రీకి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా ఫ్రైకి అయితే నేను ఆయిల్ 2 spoons ఆయిల్ వేసుకొని మటన్ ఫ్రై అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయడం, కానీ టేస్ట్ అయితే సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు అమ్మ చేతి వంటలోనే చూసి చేస్తాను. ఇంకా 2 spoons ఆయిల్ వేసుకొని తర్వాత నెయ్యి కూడా 1 spoon వేసుకున్నా. ఇంకా జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం బాగా ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించితే ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిద్ది. ఇంకా మటన్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను కదా. ఇంకా కొంచెం మటన్ కర్రీకి కొంచెం ఫ్రైకి చేద్దామని ఉంచాను. ఎప్పుడూ ఫ్రై చేయలేదు కదా, ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇంకా సండే కదా, ఇంకా మటన్ కర్రీ అయితే మేము చేసుకుంటున్నాం ఇంట్లో. ఇంకా అట్లా చేస్తుంది. ఇంకా నీట్గా కడిగేసిన మటన్ అయితే వేసేసుకున్నా. అందులో వేసుకున్న తర్వాత సాల్టు కారం పసుపు అయితే వేసేసుకున్నా. అందులోనే వేసేసుకొని నీట్గా కలిపేసి ఇంకా బాగా కలుపుకోవాలి. అవన్నీ 1 glass వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ మటన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంకా 5 to 7 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఇంకా వేరేగా కళాయి దాకా పెట్టుకొని దాంట్లో అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. 2 spoons ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నా. ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేస్తే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది కదా. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని వేయించిన తర్వాత ఇంకా ఆ కర్రీ అంతా ఇందులోకి అయితే వేయించుకొని ఇంకా హై ఫ్లేమ్లో అయితే ఒక 15 minutes అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత వెజ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫ్రై చేసిన వెంటనే వెజ్ బిర్యానీకి అయితే అన్నీ కోసేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఒకవైపు కర్రీ, ఒకవైపు ఇంకా వెజ్ బిర్యానీకి కొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా అన్నీ తెలుసు కదా, రొటీనే. ఇంకా ఇంతలో మా అబ్బాయి ఏం చేస్తున్నాడని వస్తే ఇంకా దువ్వెనలతో అయితే ఆడుతున్నాడు. ఇంకా అదే ప్యాన్లో ఇది కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా టమాటా ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకొని బాగా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మటను అవన్నీ ఉప్పు పసుపు అట్లా వేసుకొని 2 glasses అయితే వాటర్ పోసుకున్నా. ఇంకా అన్ని కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ముందే తీయలేకపోయా. ఇంకా మా కావ్య వాళ్ళ అల్లుడికి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా బాగోపోవడం అయితే నేను తోటకూర అయితే తీసుకొని ఇలా గిన్నెలు అయితే అసలు ఎన్ని మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. ఆ బాబోయ్, ఇంకా అంతా నీట్గా అన్నీ తోమేస్తే ఇంకా తోటకూర ఫ్రై అయితే చేశాను. ఆ బాబుకి ఏమైందంటే మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను అందుకని ఇంకా తోటకూర ఫ్రై అయితే చేశాను.
ఫ్రై చేసి తీసుకెళ్ళా. ఇంకా టైం అప్పటికే 1:30 అయిపోయింది. మార్నింగ్ 9 నుంచి పనులు చేస్తే 1:30 అయింది ఫ్రెండ్స్. పని అయ్యేసరికి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా, మా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళ మేనల్లుడికి అయితే కుక్క అయితే కరిచింది ఫ్రెండ్స్. మీ పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మధ్యనైతే పెంచుకున్న కుక్కలు కాకుండా వీధిలో పిచ్చి కుక్కలు అయితే వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఆ పిల్లోడిని అయితే కరిచేసింది చాలా. ఇంకా ఆ పిల్లోడు కాబట్టి ఇంకా భరించాడు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. వాడికి కర్రీ ఇచ్చేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. కొంచెంసేపు ఇంకా మా అబ్బాయి కూడా ఏడుస్తున్నాడని ఇంకా అక్కిగడ అయితే పడుకుని పోయాడు. నేను వచ్చేసరికి చక్కగా ఏసీ వేసుకొని అయితే పడుకున్నాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కుక్క అయితే కరిసింది. ఇదంటే పిచ్చి కుక్క అంట ఫ్రెండ్స్. కానీ మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడండి. ఇంకా పిల్లోడికి ఇంకా ఏమీ కాలేదు. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా కొంచెంసేపు పడుకొని లెగిసిన తర్వాత ఇంకా మా అబ్బాయికి అయితే అన్నం అయితే వండాను. రైస్ అయితే ఇంకా ఈ గిన్నెలన్నీ సర్దాలి. వచ్చేసాను 3 కల్లా. గిన్నెలు అయితే వచ్చి ఒకవైపు అన్నం అయిపోయింది, ఒకవైపు గిన్నెలు కూడా సర్దేసి బట్టలు కూడా తీసుకొచ్చి మడత పెట్టేశాను. ఇంకా పాలు అయితే కూడా మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మేకడు కోసమని ముందుగానే మరగబెట్టేస్తా. ఇంకా చారు అయితే ఉంది, అన్నంతో పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ 4:30 కల్లా మేమైతే 1 టౌన్ వెళ్దామని బయలుదేరాము. 1 టౌన్ వెళ్ళాం కానీ అక్కడైతే ఏం కొనలేదు ఫ్రెండ్స్. ఆ రోజు సండే అస్సలు షాప్స్ అన్నీ ఎక్కడో ఒక చోట అయితే షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా అబ్బాయి అయితే బయటకు వెళ్దాం పదా అంటే ఇంకా కిస్ చేశాడు ఫ్రెండ్స్ నన్ను. బయటికంటే ఎంత సరదాని ఈ వీక్లో అయితే అస్సలు వెళ్ళలేదు. మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇంట్లో అలా బందీగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా మా హస్బెండ్ని అడిగితే ఇంకా అలా తీసుకెళ్లారు. ఇంకా 1 టౌన్ నేను విజయవాడ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది కానీ 1 టౌన్కి అయితే ఒక్కసారి కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇంకా విజయవాడ అంతా తిరిగాం కానీ ఇంకా 1 టౌన్ అయితే ఒక్క రోజైనా రాలేదు. ఇంకా మా హస్బెండ్ స్పెట్స్ అయితే నేను పెట్టుకున్నాను. బాగా ఎండగా అయితే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చెప్పుల స్టాండు ఇంకా కళాయి అయితే తీసుకున్నాం. ఇంకా మా అబ్బాయి చూడండి మంచం ఎక్కి ఎలా ఆడుతున్నాడో. ఇంకా వాడు పడుకున్న వరకు అల్లరి చేస్తూనే ఉంటాడు. పిల్లలైతే ఇంతే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందంట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు రాబోతున్నాయి. మీరైతే చూస్తూ ఉండండి, వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.